హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది అవర్ ఛానల్. ఆ యాదవుల ఇలవేల్పైన మల్లన్న ఆరాధనలో పట్నాలు వేయడం, దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో చూద్దాం. కొమురవెల్లి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలో ఒక కొండపైన ఉన్నది. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే, ఇక్కడ భక్తులకు ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ మహాశివరాత్రి మరియు అగ్నిగుండాలు వంటి పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. మల్లన్న పట్నాలు అనేవి కేవలం ఆచారం మాత్రమే కాదు, అది యాదవ సంస్కృతికి, వారి భక్తికి మరియు ప్రకృతికి విడదీయలేని బంధానికి నిదర్శనం. పట్నం అనేది మల్లికార్జున స్వామి కళ్యాణానికి ముందు నిర్వహించే పోలుబియ్యం సంప్రదాయాన్ని పోలి ఉంటుంది. మా యాదవుల ఇలవేల్పైన కొమురవెల్లి మల్లన్న ఆరాధనలో పట్నాలు వేయడం ఒక విశిష్టమైన సంప్రదాయం. ఈ పట్నాల వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుందాం. మల్లన్నకు పట్నాలు వేస్తారు. పట్నాలు 3 రకాలు. భక్తులు బోనం ముందు ఎదుట వేసే పట్నాన్ని చిలకపట్నం అంటారు. ఆలయంలో గంగరేగు చెట్టు సమీపంలో వేసే పట్నాన్ని నజర్ పట్నం అంటారు. ఆలయం లోపల మండపం దగ్గర వేసే పట్నం ముఖమండప పట్నం. వీటితో పాటు మహాశివరాత్రి, ఇతర ప్రత్యేక సందర్భాల్లో పెద్ద పట్నం వేస్తారు. మల్లన్నకు పట్నాలు వేస్తారు. అసలు పట్నం అంటే ఏమిటి? పట్నం అనేది ముగ్గు మాత్రమే కాదు, ఇది భగవంతుడిని కొలిచే ఒక ప్రతీక. రంగురంగుల పిండిలతో వేస్తారు. ఇవి 5 రకాలుగా ఉంటాయి. మల్లన్నకు పట్నాలు వేస్తారు. పసుపు, కుంకుమ, బియ్యం పిండి, పచ్చాకు పొడి, బొగ్గు పొడి, స్వామివారి ముందు అద్భుతమైన ఆకృతులను వేస్తారు. అదేవిధంగా అలా పట్నాలు వేయడం వెనుక ఉన్న అంతరార్థం గురించి తెలుసుకుందాం. పట్నాన్ని బ్రహ్మపట్నం అని కూడా పిలుస్తారు. పంచభూతాలకు ఆధారంగా 5 రంగులను ఉపయోగిస్తారు. ఇది విశ్వ సృష్టిని మరియు దైవశక్తిని సూచించడం జరుగుతుంది. మల్లన్న స్వామికి వివాహ మహోత్సవం గురించి తెలుసుకుందాం. మల్లన్న స్వామి యాదవులకు ఆడబిడ్డ అయిన గొల్లకేతమ్మను, అలాగే లింగ బలిజల ఆడబిడ్డ అయిన మేడలమ్మను వివాహం చేసుకున్నారు. మల్లికార్జున స్వామికి ఎడమవైపున గొల్లకేతమ్మను, కుడివైపున మేడలమ్మ ఉంటారు. వీరి కళ్యాణ సమయంలో మొక్కుల రూపంలో పట్నాలు వేయడం ద్వారా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఒగ్గు పూజారుల నైపుణ్యం. ఇక్కడ పట్నాలను కేవలం యాదవ కులస్తులైన ఒగ్గు పూజారులు మాత్రమే వేస్తారు. వీరు డమరుకం వాయిస్తూ మల్లన్న కథలను, అంటే ఒగ్గు కథలు చెబుతూ ఈ పట్నాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. పట్నం వేయించి స్వామివారికి బోనం సమర్పించడం వల్ల పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, పశు సంపద వృద్ధి చెందుతుందని మా యాదవుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ 2 ప్రధానంగా చూడాల్సినవి ఏమిటంటే, 1వది మైలపోలు, 2వది పట్నం తొక్కడం. మైలపోలు అంటే పట్నం వేసే ముందు గొంగల్లో బియ్యం పోసి మైలపోలు తీస్తారు. స్వామివారి ఆయుధాలు, శూలం, డమరుకాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరి పట్నం తొక్కడం అంటే, పట్నం వేసిన తర్వాత భక్తులు, అంటే సిగం వచ్చిన వారు మాత్రమే పట్నం తొక్కడం ద్వారా భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని, గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. మహాశివరాత్రి సమయంలో జరిగే పెద్ద పట్నం అత్యంత చాలా కీలకమైనటువంటిది. ఇక్కడ పట్నాలను యాదవ కులస్తులైన ఒగ్గు పూజారులు మాత్రమే వేయడం జరుగుతుంది. ఇక్కడ మహాశివరాత్రి రోజున వేసే పెద్ద పట్నం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. మల్లికార్జున స్వామి కళ్యాణ సమయంలో పట్నాలు వేయడం ద్వారా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడ మల్లన్న స్వామిని మహారాష్ట్ర ప్రజలు ఖండోబా అని పిలుచుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.